మల్కాజ్గిరి పరిధిలోని ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీని 22A ప్రొహిబిషన్ లిస్టులో చేర్చడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు 8,000 మంది ఓటర్లు, వేలాది కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలోని 195/1, 196/1, 207, 208 సర్వే నెంబర్లను 22A జాబితాలో చేర్చడంపై స్థానిక నివాసితులతో బీజేపీ నాయకుడు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 1968 నుంచి చట్టబద్ధంగా ఆస్తులు కొనుగోలు చేసి నివసిస్తున్న తమను అధికారుల వైఫల్యం వల్ల ఇప్పుడు ఆస్తుల హక్కుల విషయంలో అనిశ్చితిలోకి నెట్టేశారని కాలనీవాసులు ఎంపీ దృష్టికి తెచ్చారు. బాధితులకు అండగా ఇచ్చిన ఈటెల రాజేందర్ అధికారుల తప్పులకు అమాయక ప్రజలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. సీఎం, రెవెన్యూ మంత్రి, కలెక్టర్లు వెంటనే సమీక్షించి ఈ 4 సర్వే నంబర్లను 22A లిస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వచ్చే నెల 6, 7 తేదీల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 5, 6 తారీఖులలో ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 22A క్షమాపణ చెప్పడమే కాదు, ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఇద్దరు ఎన్ని లక్షల ఎకరాలు పెట్టిండ్రు, ఎన్ని లక్షల ఇండ్లు దీని పరిధిలోకి వచ్చినాయి, దీన్ని ఎట్లా మీరు ఎప్పటిలోగా బయటేస్తారు తక్షణమే చెప్పాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ప్రతి కార్యకర్తగా ఇవాళ పెద్ద ఎత్తున దీనికి 48 అవర్స్ దీక్షా కార్యక్రమాన్ని కూడా ఇప్పటికీ అనౌన్స్ చేసినాం. దాని తదుపరి ఈ ప్రభుత్వాన్ని భరతం పట్టే పని చేస్తాం.